వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయనే. వాగ్దాన దేశము నమ్మదగిన దేవుడాయనే. జయించిన భారమై రథ పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. జయించిన భారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా. జయిస్తేనే జీవ కిరీటం, అర్హత పొందాలి. హల్లెలూయా. ఒకటే అర్హత పొందడానికి మనకు ఆస్కారం, ఇక ఏదో కాదు కానీ ఒకటే, అది యేసు రక్తం. హల్లెలూయా. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున అపాయమేమియు దరికి రాదు. అపాయమేమి పడాలి. అపాయమేమియు దరికి రాదు, కీడేదియు నా గదికి రాదు. ఓ అపాయమేమియు దరికి రాదు. పడాలి విశ్వాసంతో. కీడేదియు నా గదికి రాదు. ఎందుకు అని చెప్పండి. వై చెప్పాలి ఎందుకు? ఎందుకంటే యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. హల్లెలూయా. సంతోషంగా ఉన్న హల్లెలూయా చెప్తాం. ఆనందంగా ఉన్న చప్పట్లు పడదామా? అదే విధంగా లేచి నిలబడదాం. హల్లెలూయా. ఎంతమంది గృహాల మీద యేసయ్య రక్తం ఉంది? హల్లెలూయా. ఎంతమంది గృహాల మీద యేసయ్య రక్తం ఉంది? ఎంతమంది ఇంటి ముందు యేసు రక్తం ఉంది? హల్లెలూయా. హల్లెలూయా. రక్తం లేకపోతే మరణదూత వస్తుంది, దాటి వెళ్ళక ఏం చేస్తుంది? ప్రాణాన్ని తీసేస్తుంది. ఆ తెగులు మరణదూతని దేవుడు పంపించినప్పుడు మోషే కాలంలో ఎవరెవరి ఇంటి మీద ఆ యొక్క రక్తం, గొర్రెపిల్ల రక్తం ఉందో ఆ ఇంటిని ఏమి చేయలేదు మరణదూత. ఇక లేని ఇళ్ళన్నీ కూడా ఏమైనాయి? సర్వనాశనం. పసిపిల్లలైతేమి, పెద్దవాళ్ళైతే, వృద్ధులైతే అందరూ చనిపోయారు. ఒక్కటే లోకానికి మనకు వ్యత్యాసం ఏంటి? మన మీద యేసు రక్తం ఉంటుంది, వాళ్ళ మీద యేసు రక్తం ఉండదు. నిన్ను తండ్రి చూసినప్పుడు నీ పాపాలన్నీ కప్పేది యేసు రక్తం. హల్లెలూయా. నీ చెడుతనాన్ని, నీ యొక్క దుర్వ్యసనాలని, నీ బ్యాడ్ హ్యాబిట్స్ని, వీటన్నిటిని కప్పేది యేసు రక్తం. తండ్రి నిన్ను చూడగానే యేసయ్య కనపడతాడు. అబ్బా, నా కుమారుడు రక్తం వెలపెట్టుకున్నాడు, వీరు విశ్వసిస్తున్నారు కనుక ఇక నీ మీదకి ఏది రాదు. మరి లేని వారి పరిస్థితి ఏంటి? అందుకే అడుగుతున్నాను, ఈ నిశ్చయత మనకు కావాలి. ఎంతమంది గృహాల మీద, ఇంటి మీద, మన మీద, మన పిల్లల మీద రక్తం ఉంది? హల్లెలూయా. ఇది ఎక్కడైనా కొనుక్కునేదా? ఎక్కడ దొరికేదా? ఇప్పటికంటే ఇప్పుడు వస్తుందా అంటే ఇవన్నీ కాదు, కానీ విశ్వసించుట ద్వారా ఆ రక్తాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితం కార్చబడిన రక్తము నేడు జీవము కలిగి ఉంది, ఈ సన్నిధిలో ఉంది, నీతో ఉంది, సమస్తము ఎరిగినది. హల్లెలూయా. ఆ రక్తమే యేసు రక్తము. కాబట్టి అపాయమేమియు దరికి రాదు,
గొర్రె పిల్ల రక్తము యేసయ్య ఉజ్జీవంగా మనస్ఫూర్తిగా విశ్వసించి పాడదాం. నీ రక్తం వలనే ఈ యొక్క అవకాశం దేవునికి వందనాలు. ఒకసారి మనం జ్ఞాపకం చేస్తూ మనల్ని మనం పురికొల్పుకుంటూ స్తుతిద్దామా, థ్యాంక్ యూ నాట్ చెప్దామా, వందనాలు చెప్దామా. దేవుడు నేనేం అడగట్లేదు కొబ్బరికాయలు కొట్టమని, ప్రదక్షిణ చేయమని ఏం అడగట్లేదు, కానీ నీ హృదయాన్ని ఒక అర్పణకి ఇవ్వమంటున్నాడు. ఆయన హృదయాన్ని కోరుకునే దేవుడు, పై రూపాన్ని అసలు లక్ష్య పెట్టే దేవుడు కాదు. పైకి వినపడదు ఆయనకు అవసరం లేదు, సౌండ్ వినపడితే ఆయనకు సరిపోదు. ఆయనకు రావాల్సింది లోపల నుంచి రావాలి. మనస్ఫూర్తిగా అంటావు చూడు, జీసస్ లార్డ్, అయ్యా నువ్వు గొప్ప దేవుడు అయ్యా అన్నాను. ఆయన కనపరచబడతాడు, ఆయన సంతోషిస్తాడు. ఆయన గాక మరొక దేవుడు లేడు అని చరిత్రలు ప్రపంచమంతా చెప్తోంది. నువ్వెందుకు చెప్పట్లేదు? నువ్వు చెప్పు, నీ మనసుతో చెప్పు, హల్లెలూయా హల్లెలూయా, నా దేవా నీకు వందనాలయ్యా,
నన్ను పుట్టించిన దేవానికి స్తుతులయ్యా. నన్ను కాచి కాపాడుతున్న దాన్ని బట్టి వందనాలు. నా క్రియని బట్టి కాక నీ కృపను బట్టే నన్ను బలపరుస్తున్న దాన్ని బట్టి వందనాలు. ఎన్నెన్నో అపాయాలు తప్పిస్తున్నావు, ఎన్నో అవకాశాలు ఇస్తున్నావు. బలపడాలని, నిలబడాలని, ఇక ముందెన్నడు రీతిగా నేను స్తుతించాలని, రూపాంతరం పొందాలని ఆశపడుతున్నావయ్యా. ఒకనాటికి నీ పోలిక వలె, నీ వలె పరిశుద్ధులుగా ఉండాలని ఆశపడుతున్నావు. నీ వారసత్వానికి మా జయాన్ని కోరుతున్నావు. ఆ పరలోకంలో మేము ఉండాలని, మమ్మల్ని జయించాలని ఆశపడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నా కోసమే నన్ను జయించమంటున్నావు. నేను పరలోకంలో ఉండాలని నన్ను జయించమంటున్నావు. ఈ హలోకంలో కావలసిన ప్రతి ఒక్క అవసరం తీర్చబడాలని స్తుతించమంటున్నావు. అన్యాయస్తుడవు కాదయ్యా, సమస్తమును గ్రహించే దేవుడు. లేమిని ఎరుగుదువు, సమృద్ధిని ఎరుగుదువు, స్తుతిని ఎరుగుదువు, భక్తిహీనతను ఎరుగుదువు. దేవా నీకు వందనాలు. ఆయనకు మరుగై ఉన్నది ఏముందండి? ఏమి లేదు. సమస్తం ఆయన చేతిలో ఉంది. సమస్తం. పనికిరాని పాత్రని పారవేయలేదయ్యా, పొంగి పొరలే పాత్రగా నన్ను చేయుమా. ఆయన పనికిరావని ఎప్పుడు దోషేసిన దేవుడు కాదు. నువ్వు వేస్ట్, ఇక నువ్వు అర్హురాలు కదా అని అన్నాడు కాదు. ఎప్పుడు అలా అంటే నువ్వు ఈ స్థితిలో ఉండవు. నీ వ్యతిరేకతను బట్టి, నీ అవిధేయతను బట్టి, నీ గర్వాన్ని బట్టి నువ్వు ఎప్పుడైతే అతిశయిస్తావో అప్పుడు నీకు నువ్వే పడిపోతావు. కానీ ఆయన పడేయడు. ఆయన అంటున్నాడు, నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది. పాపము గర్భం దాల్చుదంట, పిల్లల్ని కంటదట, మరణాన్ని కంటదంట. పాపమే. ఆయన ఏం కలుగ చేసుకోడు. ప్రియులారా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆయన నిన్ను కీడుగా అప్పగించే దేవుడు కాదు. ఆయన కీడుకు అప్పగించే దేవుడు కాదు. ఆయనే వెళ్ళి సాతానికి అప్పగించడు. అయితే నా పొరపాటే అవకాశం ఇస్తుంది. సాతాను నిన్ను ముట్టలేడు అని దేవుడు చెప్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. ఏది నీకెంత మాత్రం హాని చేయదు. నీ గదిలోకి, నీ ఇంట్లోకి ఏ శత్రువు ప్రవేశించడు. అయితే డోర్ వేసుకోమంటున్నాడు, గది తలుపులు వేసుకోమంటున్నాడు, గది తలుపులు వేసుకొని ప్రార్థన చేయమంటున్నాడు. అయితే దుష్టుడు నిన్ను ముట్టలేడు, కానీ నువ్వు ద్వారం తెరిస్తే తప్పకుండా ప్రవేశిస్తాడు. నీ హృదయంలోకి రావడానికి నీ తలుపు తట్టే దేవుడు. ఇంత చిన్న హృదయంలో ఇంత పెద్ద సృష్టి ఉంది. ఆ సృష్టిలో భూమి కొంచెం ఉంది, ఆ కొంచెంలో ఒక నీ యొక్క సిటీ కొంచెం, ఆ సిటీలో కొంచెం, నీ గల్లీ కొంచెం, ఆ గల్లీలో నీ ఇల్లు ఎంత, నీ ఇంట్లో ఉన్న నీ హృదయం ఎంత. ఈ హృదయంలోకి రావడానికి ఆయన పర్మిషన్ అడుగుతున్నాడు. అంగీకరిస్తావా? నన్ను అంగీకరిస్తావా? నన్ను స్తుతిస్తావా? హల్లెలూయా. ఒక్కసారిగా పురుగొల్పుకొని స్తుతించు. నీ ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితి అనుకూలంగా మార్చబడుతుంది. విడిపించలేని బంధకాలు అనిపిస్తున్నాయి కదా, ఏంటిది, నేను ఏం చేయలేకపోతున్నాను నీకు అనిపిస్తుంది కదా. ఒక్కసారి ఆయన మీద ఆధారపడి చూడు. మనసంతా పెట్టేసి, ఇక అన్ని పక్కన పెట్టేసి, ఇంకా అయ్యి తెచ్చి మళ్ళీ ఎంటర్ చేస్తే వాడు పని చేస్తాడు సాతాను. ఒకటే ఉంటే స్తుతి ఉండాలి, లేదా ఇక వేరేది ఉండాలి. ఉంటే ఏసు ఉండాలి, లేదా లోకం ఉండాలి. అట్లుండాలి. ఒక్కసారి నీ పూర్ణ హృదయంతో యేసయ్యా నీకు వందనాలని చెప్పు. నిన్ను ఎట్లా కాపాడుకుంటూ వస్తుండో, ఎంత క్షేమాన్ని కలుగజేస్తుండో, ఎంత ఆదాయాన్ని నీకు తెస్తుండో, నువ్వు లేమిలో ఉన్నప్పుడు నీకు సమృద్ధి ఎట్లిచ్చాడో ఒక్కసారి జ్ఞాపకం చేస్తారు. అప్పుడు నీకు అర్థమైంది ఈ స్థితి ఆయన వల్లనే. కాబట్టి ఈ స్థితి ఆయన వల్లనే అన్నప్పుడు అతిశయ కారణం ఉందా? ఇక అతిశయించగలమా? అది ఇంపార్టెంట్ అని చెప్పగలమా? ఇక యేసయ్య కాక వేరేది నాకు ప్రాముఖ్యం అని చెప్పగలమా? లేమిలో చూసిన దేవుడు, నీ దుఃఖాన్ని చూసిన దేవుడు, ఎటు పోవాలో అర్థం కాని స్థితిలో నీ దరికి చేరే మార్గాన్ని చూపిన దేవుడు ఇప్పుడు ఏమయ్యాడు?
ఆయన మాట్లాడతాడు బైబిల్లో చాలా సార్లు. గద్దె రెక్కల మీద తెచ్చినట్టుగా నేను తెచ్చాను, బానిసత్వం నుంచి విడిపించాను, ఐగుప్తు నుంచి విడిపించాను, కానానుకు నడిపించాలని. పాలు తేనెలు ప్రవహించే మంచి దేశం, అక్కడ కరువు లేదు, సమస్తము కలదు. అయితే నిన్ను నన్ను కూడా కానానికి ఈ భూమి మీద ఉండగానే ప్రవేశింపజేశాడు. హల్లెలూయా. నీకున్న సన్నిధి, నీకున్న పీస్, ఇట్ ఈస్ హెవెన్. నీ హృదయంలోనే పరలోకం ఉంది. గడిచిన కాలం ఎక్కడెక్కడో ఉంటున్న నిన్ను కానానికి నడిపించాడు. నీ పరిస్థితి దిగజారినప్పుడు నువ్వు చూసేది యేసయ్య వైపు. నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నువ్వు చూసేది యేసయ్య వైపు. కొద్దిగా అనుమానంగా ఉండి కొంచెం భయం కలిగితే నువ్వు ఆశ్రయించేది యేసయ్యని. అలాంటప్పుడు నువ్వు బలంగా ఉండి నేను నిలబెట్టిన తర్వాత ఎందుకు మర్చిపోతావు? కాళ్ళ మీద నిలబెట్టడం తప్ప, నిన్ను బలపరచడం తప్ప, ఆరోగ్యం మంచిగా ఇవ్వడం తప్ప, ఎదిగి పెద్దయి నా కోసం జీవిస్తామని, నన్ను స్తుతిస్తామని, మునుపెన్నడు రీతిలోగా, మునుపెన్నడు లేని విధంగా నన్ను ఇంకా స్తుతించాలని, నా రూపులోకి మారాలని. అయితే మనల్ని మోసపుచ్చుతుంది సాతాను. ఈ లోకం ఆకర్షిస్తుంది, మనం వాడి మాట వింటున్నాం. కాబట్టి నువ్వు స్తుతించగలిగితే ఉన్న స్థితిలో బలమంతటితో, స్వరమంతటితో అన్ని కట్టగట్టి పక్కన పెట్టి, యేసయ్య నీకు వందనాలు, నీ వలనే ఈ జీవమను సంతోషిస్తాడు. నీ సన్నిధి విడుదల చేస్తాడు. నీ ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చేస్తాడు. నువ్వు ఉన్న గోతులో ఇక ఉండవు. ఆ బంధకం తెగిపోతే యేసు నామములో. హల్లెలూయా. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమే అయ్యా. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమే. మన కృషి చేత కాదైన కృప వలనే. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగ యుగములకు. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగ యుగములకు. ఈ మాట చెప్పాలి. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమే. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమే. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న ఐశ్వర్యం నీవిచ్చినదేనయ్యా యేసయ్యా. నా కృషి చేత కాదయ్యా, ఏదై స్తుతిస్తావా? హృదయ లోతుల్లో నుంచి ఆత్మపూర్ణులమై స్థితిద్దాము. ప్రేరేపించుకొని నా కృషి చేత, నీ కృషి కాదు, ఏదైనా నీవు తలాంతులు ఇవ్వకపోతే సుఖ సంతోషముతో బ్రతుకుట సాధ్యమా? నీవు సహాయము చేయకపోతే సుఖ సంతోషముతో ఉండుట సాధ్యమా? సాధ్యమా? కాదు కదా. ఆయనే నీవు
సుఖ సంతోషముతో బ్రతుకుట సాధ్యమా, నీవు సహాయము చేయకపో. సుఖ సంతోషముతో బ్రతుకుట నీవేలను హెచ్చించుచున్నా. నీవేలను హెచ్చించుచున్నా, లోబడి ఉండేదా నీ సన్నిధిలో, లోబడి ఉండేదా నీ సన్నిధిలో. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృపమా. నా కృషి చేత ఒక 2 నిమిషాలు మాత్రం మనం స్తుతిద్దాము మన బలహీనతలను బట్టి. ఎంత గొప్పగా, ఎంత ఆశ్చర్యంగా నేను నడిపిస్తున్నాడో అసలు ఆలోచించుకుంటూ. గడిచిన కాలంలో నీ స్థితి ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, గడిచిన వారం నీ స్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఏమేమి తప్పిపోతున్నావు ఒక్కసారి గమనించుకుంటూ ప్రార్థన పూర్వకంగా నాతో మాట్లాడయ్యా. వాక్యం ద్వారా అంటే మాట్లాడే దేవుడు, నేను బలపరిచే దేవుడు. బలహీనతలో ఆయన నీకు కృపనిస్తున్నాడు. నువ్వు గాయపడ్డప్పుడు నీ గాయాలు కట్టిన రీతిని జ్ఞాపకం చేసుకో. ఎటు వెళ్ళాలో తోచక పిచ్చెక్కిపోయినప్పుడు ఆ సిచ్యువేషన్లో జ్ఞాపకం చేసుకో. ఇక చచ్చిపోతే బాగుండు అన్నప్పుడు ఆయన ఆదరించిన రీతిని జ్ఞాపకం చేసుకో. అద్భుత రీతిగా పగిలిపోయిన కుండని సిద్ధం చేస్తూ వస్తున్నాడు. ఈ లోక కుమ్మరికి అది అసాధ్యం. పగిలిన కుండని మళ్ళీ ఏం చేయలేము, పడేయడం. కానీ మన యేసయ్య అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తూ ఎన్నిసార్లు నువ్వు పగిలినా ఇష్టపడుతున్నాడు, కడుతున్నాడు, బాగు చేస్తున్నాడు. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆరమించిన నన్ను పోషించినావు. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా,
దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి సాక్షిగా ఇలలో జీవించనా ఇలలో జీవించనా కొనియాడి పాడి సాక్షిగా నిజముగా ఇలలో జీవించనా ఇలలో నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను వెనుకున్నది మరచి ముందున్న వాటి సహనముతో పరిగెత్తెదను నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను వెనుకున్నది మరచి ఒక మాట దేవుడు బయలుపరుస్తున్నాడు ఏంటంటే, మనం అనేక సార్లు ఇలా ప్రార్థన చేస్తున్నాం, దేవా నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీతోనే ఉంటానయ్యా, నమ్మకంగా ఉంటానని ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నాం. నిజంగా మన ముందున్న ఆశీర్వాదాన్ని బట్టి, ఆ మంచి తరుణాన్ని బట్టి ఆ మాటలు పలుకుతున్నాం, కానీ బలహీనత సమయం రాగానే కొద్దిగా తడబడ్డట్టు అనిపించగానే అసలు నువ్వెవరో తెలియదన్నట్టుగా అంటున్నాం. ఆయన ఎవరో నాకు తెలియదని పేతురు గారు అబద్ధం అన్నట్టుగా మనం జీవిస్తున్నాం. అలా ఉండక మనం కొనసాగుదాం. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను. మరొకసారి పాడదామా? నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను. వెనుకున్న సమస్తాన్ని వెనుకున్నది మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదను. ఇప్పుడు చెప్తామా? నిన్ను విడువనయ్యా, నిన్ను విడువనయ్యా, ఎడబాయనయ్యా, నిన్ను విడువనయ్యా, ఎడబాయన. చెప్తామా? నిన్ను విడువను యేసు, ఎడబాయను యేసు, నిన్ను విడువను, ఎడబాయను నా యేసయ్యా. దినమెల్లనే ఎంత వాడినా తృప్తి తీరని నామము చాలయ్యా. నీ రుణముని తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. చెప్తాం, ఇలలో జీవించనా నా యేసయ్యా. ఇలలో జీవించనా నీ కోసమే, ఇలలో జీవించనా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా మంచి యేసయ్యా, మాకు చాలిన దేవా, స్థితిగతులన్నింటినీ ఎరుగుతూ ఏ సమయానికి ఏం కావాలో మాకు ఇస్తున్నావు. నమ్మకంగా మా విషయంలో ఉంటున్నావు, దాన్ని బట్టి వందనాలు. పనికిరాని పాత్రలుగా ఉంటున్నాను, మమ్మల్ని త్రోసివేయట్లేదు, దాన్ని బట్టి వందనాలు. అయ్యా
ఇదిగో సరి చేస్తుండగా దాన్ని కాపాడుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇహలోక మాలిని మంటకుండా మేము జీవించడానికి మాకు సహాయాన్ని దయచేయండి. నువ్వు సహాయం చేస్తుండగా నిలబడడానికి మాకు కృపను అనుగ్రహించండి. మేము నిలబడడానికి మాకు సామర్థ్యాన్ని దయచేయండి. మా వల్ల కాదు, నీ కృప వల్లనే దేవా, నీకు వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని వందనాలు చెల్లిస్తూ నిలబడ్డ సేవకులు జ్ఞాపకం చేసుకొని బలపరచమని, మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మదేవ నువ్వు మాట్లాడి మాతో సరైన నేలలో విత్తనం విత్తబడి నూరంతల ఫలం ఇవ్వమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా చెప్పకూడదా?